రాతి యుగం కావాలా స్వర్ణయుగమా? ఆలగడ్డ సభలో ప్రజలకు చంద్రబాబు అభివాదం. ప్రజలే తేల్చుకోవాలి చంద్రబాబు. జగన్ది భస్మాసుర హస్తం. ఆస్తి అడిగిందని చెల్లిని తరిమేశాడు. అది చెప్పకుండా విపక్షాలు ఇంట్లో చుచ్చు పెట్టాయని దుష్ప్రచారం. మీ గొడవలకు ఇతరులపై పడి ఏడవడమా? బాబాయిని చంపి నరాసుర రక్త చరిత్ర అంటూ నాపై అబద్ధపు రాతలు. వివేక కేసులో అసలు నిందితులకు రక్ష. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు. వివేక కుమార్తె పైన కేసులు పెట్టించిండు. రేపో మాపు షర్మిల మీద కూడా. అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్నాడు. యువతను నిరుద్యోగులుగా మార్చేసిండు. ఆలగడ్డ రా కదలిరా సభలో బాబు ధ్వజం. జగన్ది భస్మాసుర మనస్తత్వం. అధికారం కట్టబెట్టిన జనం నెత్తి మీద చేపెట్టి నాశనం చేయాలని చూస్తున్నాడు. అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్ ప్రకటిస్తానని, పరిశ్రమలు తీసుకొస్తానని జగన్ అబద్ధపు హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అంటే ఇక్కడ ఆలగడ్డలో జరిగిన దాంట్లో రా కదలిరా ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్ మీద విరుచుకుపడ్డట్టుగా వార్త ఏబిఎన్ రాసుకుంటూ వచ్చింది. నిజానికి కూడా అక్కడ తన బాబాయ్ అయినటువంటి వివేకానంద ఆయన హత్య కేసులో ఆయన ప్రధాన సూత్రధారులను ఎవరైతే హత్య చేశారో వాళ్ళని వెనకేసుకొస్తా ఉన్నాడు అంటూ కూడా బాబు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆస్తి అడిగినందుకు తన వాటా తనకి ఇవ్వమన్నందుకు షర్మిలను వేటికి పంపించేసినటువంటి విషయం. గతంలో కొన్ని రోజుల క్రితం ఒక వార్తను చూసాం. ఏదంటే తల్లిని కూడా, నారా లోకేష్ అంటూ తల్లిని కూడా పట్టించుకున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు, తల్లినే తరిమేసినాడు అంటూ కూడా ఇక్కడ నారా లోకేష్ హాట్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కుటుంబంలో మేము చిచ్చు పెట్టడానికి మేమెవరము, నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకొని కుటుంబాలతోటి రాజకీయాలు చేసినటువంటి మనస్తత్వం నీది జగన్. నరకాసుర భస్మాస్తురు లాంటి మనస్తత్వం నీది అంటూ కూడా మన ఆలగడ్డలో జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు కీలక వాక్యాలు చేశారు. అదేవిధంగా ఇక్కడ మీ గొడవలకు ఇతరులపై పడేయడం, బాబాయిని చంపే అంటే బాబాయికి సంబంధించినటువంటి తన కూతురు అయినటువంటి వివేక కూతురు పైన కూడా కేసులు పెట్టించిండు. రేపో మాపో షర్మిల మీద కూడా పెట్టించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి బనాయించిండంటూ కూడా ఇక్కడ నిన్న ఏదైతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మార్పు జరగనుందా అంటే ఎస్ జరగనుందనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రజలు జగన్ వైపు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అయితే మేము నేను గత 2 రోజులుగా లేకపోవడానికి కారణం శ్రీశైల దర్శనానికి వెళ్ళాను. అక్కడ పూర్తిగా సీఎం జగన్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో ఒక హిందూ ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానంలో అక్కడ వాళ్ళ చొరబాటు ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ ఎవరైనా కానీ జగన్ ఫోటో లేకపోతే, జగన్ సంబంధించినటువంటి స్టిక్కర్లు ఆ షాపులలో లేకపోతే అక్కడికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి వాళ్ళ బిజినెస్లపై దాడి చేసే అవకాశం ఉంది అంటూ కూడా చావో బతుకు కోసము అక్కడ వెళ్ళి శ్రీశైలంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ సంబంధించినటువంటి పోస్టర్లను పెట్టుకోవడం గమనార్హం. ఎందుకు అంటే అక్కడ బిజినెస్ కావాలి, బిజినెస్ జరగాలి అంటే జగన్ ఫోటో ఉండాలి. అంత ఒక నియంత పోగడాలను పోయిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నియంత పోగడలు పోయినటువంటి కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. ఈసారి ఇక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా అలాంటి వైఖరినే ప్రవర్తిస్తున్నాడు. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు జరగాలి. జరగకపోతే చాలామంది అంటున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిండు, ఇంటి వరకే రేషన్లు పంపిస్తూ ఉన్నాడు, ఇంటి వరకే అమ్మఒడి పథకం పంపిస్తూ ఉన్నాడు ప్రతిదీ అని. కానీ రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని లేకుండా చేసిండు జగన్. 3 ముక్కలాటగా రాష్ట్ర రాజకీయాలను మార్చిండు. ఒక సైడు వైజాగ్ అంటాడు, ఒక సైడు ఇక్కడ అమరావతి అంటాడు, ఒకసారి కర్నూలు అంటాడు. 3 రాజధానులు పెట్టి చరిత్ర సృష్టించాలి అని అనుకున్నటువంటి జగన్ బొక్క బోర్ల పడ్డాడు.